start again. It's a rich thing. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ యామ్ ద సంచారి. ఇక ఈరోజు వీడియోలో అయితే మనం కాకినాడ సిరీస్లో పార్ట్ 2 వీడియో అండి ఇది. ఇంతకుముందు వీడియోలో అయితే మనం హైదరాబాద్ నుంచి కాకినాడ ఎలా చేరుకోవాలనే వీడియో అయితే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్లో ఉన్న అన్ని వీడియోస్ కూడా చూడండి. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, చివరి వరకు అయితే చూడండి. ఇక ప్రజెంట్ అయితే మనమైతే కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి అయితే కాకినాడలోని ఎన్టీఆర్ బీచ్కి అయితే వెళ్తున్నాం. నేనైతే ఓలా ఆటో అయితే బుక్ చేసుకున్నాను. నాకైతే 150 రూపీస్ పడింది. కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆటో వాళ్ళని అడిగితే అయితే 300కి తక్కువ అయితే ఎవరు రామన్నారు. అలా ఓలా ఆటో వాళ్ళు కూడా రేట్ వర్కౌట్ కాకపోవడం వల్ల చాలా వరకు అయితే డిమాండ్ చేసి అయితే క్యాన్సిల్ చేశారు. నేనైతే 3-4 ఆటోలు బుక్ చేసి క్యాన్సిల్ అయ్యాక అన్న అయితే వచ్చాడు. మీరు ఒక 3 to 4 మెంబర్స్ ఉంటే అయితే ఓలా కోసం వెయిట్ చేయకుండా కాకినాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న ఆటో వాళ్ళని అయితే మాట్లాడుకుని అయితే వెళ్ళిపోండి. 300 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు ఎన్టీఆర్ బీచ్కి వెళ్ళడానికి అయితే. ఇక కాకినాడ రైల్వే స్టేషన్ నుంచి ఎన్టీఆర్ బీచ్ అయితే దాదాపుగా 10 to 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది మనకు ట్రావెలింగ్ అయితే. ఇక దాదాపుగా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంకో హాఫ్ కిలోమీటర్ వెళ్తే బీచ్ అయితే ఉంటుంది, కాకినాడ బీచ్ అయితే. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్న హనుమాన్ స్టాచ్యూ ఎదురుగా ఉన్న రోడ్లో వెళ్తే బీచ్ అయితే ఉంటుంది. ఇక బీచ్కి దగ్గరలో అయితే పిల్లలు ఆడుకోవడానికి అయితే చిన్న చిన్న పార్క్ లాగా అయితే ఉన్నాయి. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ టైం అయితే స్పెండ్ చేయవచ్చు ఇక్కడైతే. నేనైతే లింగంపల్లి నుంచి కాకినాడ వరకు అయితే కాకినాడ స్పెషల్ ఎక్స్ప్రెస్లో అయితే వచ్చాను. ఆ వీడియో కూడా ఉంది ఫ్రెండ్స్ దీనికంటే ముందు వీడియోలో. ఈ వీడియో అయిపోయాక ఆ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది వీడియో. అలాగే నా ఛానల్లో ఉన్న మిగతా వీడియోల పైన కూడా ఓ లుక్ వేయండి. నా వీడియోస్ మీకు నచ్చి అలాగే ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కావాలంటే మాత్రం నా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక మనమైతే వచ్చేసాం కాకినాడ బీచ్కి అయితే. ఇక్కడైతే ఫుడ్కి అయితే ఏ టెన్షన్ లేదు. చిన్న చిన్న హోటల్స్ అయితే ఉన్నాయి. ఫుడ్ కానీ, టీ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడైతే. ఇక పదండి అలా కాసేపు బీచ్లో అయితే ఎంజాయ్ చేద్దాం. ఇక వీక్ డేస్ కావడం వల్ల బీచ్లో అయితే పబ్లిక్ అయితే పెద్దగా ఏం లేరు. చాలా బాగుంది బీచ్ అయితే. ఇక నేనైతే కాకినాడ రావడం ఇదే ఫస్ట్ టైం. కాకినాడ నుంచి ఈ వీడియో ఎవరైనా చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్ అయితే చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ అయితే చేయండి. ఇక ఇదే వీడియోలో నేను కాకినాడ నుంచి యానాంకి ఎలా చేరుకున్నాననే ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
ఇక మనకు దూరంగా అయితే పెద్ద పెద్ద ఓడలు అయితే ఉన్నాయి, చాలా పెద్ద పెద్ద ఓడలు అయితే ఉన్నాయి. పోర్ట్కి అయితే వెళ్తున్నాయి అనుకుంటా అవి, కాకినాడ పోర్ట్కి అయితే. కాకినాడలో పోర్ట్ ఉంది కాబట్టి మనకైతే అవి కాకినాడ పోర్ట్కి వెళ్తున్నాయని అయితే అనుకోవచ్చు. ఇక బీచ్లో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాం, ఫుల్ హ్యాపీగా అనిపించింది బీచ్లో అలా ఎంజాయ్ చేస్తుంటే. ఇక బీచ్లో అయితే మన ఛానల్ నేమ్ అయితే రాశాను, #IamTheSanchari అని. మీరు కూడా యూట్యూబ్ సెర్చ్లో #IamTheSanchari అని సెర్చ్ చేస్తే నా వీడియోస్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి అయితే చూడండి, కంపల్సరీగా చాలా బాగుంటాయి వీడియోస్ అయితే. ఇక బీచ్లో అలా కాసేపు టైం స్పెండ్ చేసి మళ్ళీ ఆటో తీసుకొని కాకినాడకి అయితే వచ్చేసాం. ఆటో వాళ్ళు అయితే ఈసారి ఇద్దరికి 200 అయితే ఛార్జ్ చేశారు. ఇక ప్రజెంట్ మనం ఉన్నది అయితే కాకినాడ బస్ స్టాండ్. ఈ కాకినాడ సిటీ అనేది ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ద మేజర్ సిటీ. బస్ స్టాప్ కూడా చాలా పెద్దగా చాలా బాగా అయితే ఉంది. ఇక ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న బస్సు అయితే కాకినాడ నుంచి రాజమండ్రికి అయితే వెళ్తుంది. కాకపోతే మనం యానం వెళ్ళాలి కాబట్టి మనమైతే ఆ బస్సు ఎక్కాల్సిన అవసరం లేదు. మీరు కాకినాడ నుంచి యానం ఎలా వెళ్ళాలో నేనైతే చూపిస్తాను ఇప్పుడైతే మీకు. ఇక మనం కాకినాడ నుంచి యానం వెళ్ళాలంటే కాకినాడ నుంచి అమలాపురం వైపు వెళ్ళే బస్సు అయితే ఎక్కాల్సి ఉంటుంది. కాకపోతే ఎక్కే ముందు అయితే ఒకసారి చూసుకొని ఎక్కండి. కాకినాడ నుంచి అమలాపురం చాలా వరకు అయితే నాన్ స్టాప్ బస్సులు అయితే ఉంటాయి. మీరు నాన్ స్టాప్ బస్సు ఎక్కారంటే మళ్ళీ అది యానంలో ఆగకపోతే మీకు ఇబ్బందిగా అవుతుంది. ఇక మనకు ఎదురుగా కనిపిస్తున్న బోర్డు మీద అయితే కాకినాడ నుంచి బయలుదేరే బస్ ఇన్ఫర్మేషన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడెక్కడికి వెళ్తాయి, ఏ టైంకి బస్సెస్ ఉన్నాయని అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియో పాస్ చేసి అయితే మీరు ఒకసారి చూసుకోండి. ఇక కాకినాడ బస్ స్టాండ్లో మనమైతే 14వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది యానం వెళ్ళడానికి అయితే. ఈ కాకినాడ బస్ స్టాండ్ నుంచి అయితే అమలాపురంకి ఎవ్రీ 10 మినిట్స్కి అయితే ఒక బస్సు ఉంటుంది. మనం ఆ బస్ ఎక్కి 50 రూపీస్ టికెట్ తీసుకున్నామంటే మనమైతే యానంలో అయితే దిగొచ్చు. ఇక నాకైతే ప్లాట్ఫామ్ మీద ఎక్కువ టైం అయితే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకంటే ముందు ప్లాట్ఫామ్ మీదకి అయితే బస్సు అయితే వచ్చేసింది. నేనైతే బస్సు ఎక్కేసాను, బస్సు అయితే స్టార్ట్ అయిపోయింది అమలాపురంకి అయితే. బస్సు అయితే కొత్త బస్సు ఉన్నట్టుంది, చాలా మెరిసిపోతుంది దగదగ అయితే కొత్తగా. ఇక బస్సు అయితే మనని అలా కాకినాడ సిటీ మొత్తం ఒక టూర్ వేపిస్తూ అయితే వెళ్తుంది.
చాలా బాగుంది కాకినాడ సిటీ, చాలా పెద్దగా కూడా ఉంది. ఫ్లైఓవర్స్ కూడా చాలా బాగున్నాయి, రోడ్స్ కూడా సూపర్గా ఉన్నాయి. ఇక నేనైతే కాకినాడ నుంచి అయితే మూరమల్ల అనే స్టాప్కి అయితే టికెట్ అయితే తీసుకున్నాను. కండక్టర్ అయితే 55 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు నాకైతే. మూరమల్ల వరకు ఎందుకు తీసుకున్నాను, యానం వరకు ఎందుకు తీసుకోలేదంటే, నేనైతే యానంలో స్టే చేసే వరకు అయితే నైట్ అవుతుంది. కాకపోతే నేను డే టైంలోనే యానం బ్రిడ్జ్ అయితే ఒకసారి చూడాలి మొత్తం అని చెప్పి అయితే నేనైతే మూరమల్లకైతే తీసుకున్నాను. యానం తర్వాత స్టాప్ అయితే మూరమల్ల. మనమైతే యానం బ్రిడ్జ్ మొత్తం కవర్ చేస్తూ వ్యూ అయితే చూసుకుంటూ అయితే మూరమల్లకైతే చేరుకోవచ్చు. అందుకని నేనైతే మూరమల్లకైతే టికెట్ అయితే తీసుకున్నాను. మీకు కూడా చూపిస్తాను వీడియోలో, కంపల్సరీగా చూడండి. అలాగే నెక్స్ట్ వీడియో అయితే మూరమల్ల వీరన్న స్వామి టెంపుల్ అయితే ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా కంపల్సరీగా. చాలా బాగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మూరమల్ల వీరన్న స్వామి టెంపుల్ అయితే. ఆ టెంపుల్ గురించి కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకైతే. ఆ వీడియో కూడా మీ వరకు రావాలంటే మీరైతే ముందుగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోవాలి. కాబట్టి మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీగా. అలాగే ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి, నచ్చిందా లేదా అనేది. రోడ్స్ అయితే చాలా బాగున్నాయి. అలాగే రోడ్ సైడ్ వ్యూస్ కూడా అదిరిపోయాయి, అసలు చాలా బాగున్నాయి. ఈ కోనసీమ జిల్లాల్లో అయితే ఎటు చూసినా కొబ్బరి చెట్లు, పంట పొలాలు, చేపల చెరువులు ఇవి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. చాలా అందంగా ఉంటాయి అవైతే.
ఇక మనం చూస్తున్నది అయితే గోదావరి నది. ఈ గోదావరి నది ఎక్కడెక్కడ పుట్టిందో ఎక్కడెక్కడ తిరుగుతుందో కానీ ఎటు చూసినా గోదావరి నదే కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చాలా బాగుంది గోదావరి నది అయితే. ఇక ప్రజెంట్ అయితే మనమైతే తాళ్ళరేవు అనే గ్రామానికి అయితే చేరుకున్నాం. ఇక ఈ కోనసీమ జిల్లాల్లో తిరగాలనుకుంటే మాత్రం కంపల్సరీగా రోడ్ ట్రిప్సే చేయాలి. ఎన్నో మర్చిపోలేని తీపి జ్ఞాపకాలను అయితే ఇస్తాయి ఈ రోడ్ ట్రిప్స్ అయితే. కోనసీమ జిల్లాల్లో చాలా బాగుంటాయి. రోడ్స్ కానీ, రోడ్ సైడ్స్లో గోదావరి నది కానీ, అలాగే పంట పొలాలు కానీ, ఆ చేపల చెరువులు కానీ, చాలా వరకు టెంపుల్స్ కూడా చాలా బాగుంటాయి ఇక్కడైతే. మీరైతే కంపల్సరీగా ట్రై చేయండి. రోడ్ ట్రిప్స్ మాత్రమే ప్రిఫర్ చేయండి ఆ కోనసీమ జిల్లాలో మాత్రం కంపల్సరీగా. మీరైతే మర్చిపోలేనన్ని జ్ఞాపకాలు అయితే ఉంటాయి ఈ రోడ్ ట్రిప్స్లలో అయితే. చూస్తున్నారుగా వ్యూస్ ఎలా ఉన్నాయో. మీకు ఫోన్లో చూస్తేనే ఇలా ఉంటే డైరెక్ట్గా చూస్తే మాత్రం ఇంకా అదిరిపోతాయి. I am who I'm meant to be. I am who I'm meant to be. Over and out again. My future needed clarity, so I could see how you react, how you react to me. So much differently. I am different. Every time that I look back, I see my fortune. Would you react to me? We are reacting so much differently. Doubted all that I could do, knowing what I need to do. All I can say, the word is thank you. I think is what you need to push away from the shore, amongst the waves, exactly where I wanna be. I am where I wanna be. Remember the start, when my future needed clarity. Yes, I needed clarity, so I could see how you'd react, how you'd react to me. So much differently, 'cause I am different to you. Every time that I look back, I see my fortune. Would you react to me? We are reacting so much differently. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade. ఇక మనమైతే ఇప్పుడైతే యానంలోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకో 5 minutesలో అయితే మనమైతే యానం బస్ స్టాప్కి అయితే చేరుకుంటాం. కాకపోతే మనం దిగాల్సింది అయితే యానం బస్ స్టాప్ కాదు కాబట్టి మనమైతే దిగం యానంలో. నేను ఎక్కడి వరకు వెళ్తున్నాను అయితే చూడండి కంపల్సరీగా అయితే. ఇక మనమైతే ప్రజెంట్ అయితే యానం బస్ స్టాప్లో అయితే ఉన్నాం. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది అయితే యానం బస్ స్టాప్ ఇదైతే. ఇక ఈ యానం అయితే కేంద్రపాలిత ప్రాంతం కాబట్టి ఇక్కడైతే అన్నిటి మీద అయితే రేట్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి. పెట్రోల్ రేట్స్ కూడా యాజువల్గా మన దగ్గర కంటే 10 రూపీస్ అయితే తక్కువగా ఉంది ఇక్కడైతే. యానంలో పెట్రోల్ ఒకటే కాదు, యానం పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది ఆల్కహాల్ కూడా. ఆల్కహాల్ రేట్స్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడైతే. ఒకవేళ మీరు యానంలో ఆల్కహాల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ముందుగా అయితే హోటల్లో అయితే రూమ్ అయితే తీసుకోండి. ఇక్కడైతే ఆల్కహాల్ తాగడానికి అయితే ఏ ప్లేసెస్ అయితే ఉండవు, వాళ్ళు అమ్మడం వరకే వాళ్ళ బాధ్యత.
మీరైతే రోడ్స్ పైన నిలబడి తాగలేరు కాబట్టి ముందుగా అయితే హోటల్లో అయితే రూమ్ తీసుకొని మీరైతే ఆల్కహాల్ తీసుకొని రూమ్కి అయితే వెళ్ళొచ్చు. సిట్టింగ్ ప్లేసెస్ అయితే ఏమి ఉండవు కాబట్టి మీకైతే ఇబ్బందిగా అవుతుంది. నాకు తెలిసినంత వరకు అయితే తాగకపోవడమే బెటర్. యానంలో రేట్స్ అయితే తక్కువగా ఉన్నాయి కదా అని చెప్పి టెంప్ట్ అయిపోయారనుకో తాగడానికి అయితే ఏం ప్లేసెస్ అయితే ఉండవు ఇక్కడ. అందుకోసం చెప్తున్నాను ముందుగా అయితే మీకైతే. ఇక ఇప్పుడు వచ్చే వ్యూ కోసం అయితే నేనైతే యానాం తర్వాత స్టాప్కి అయితే టికెట్ అయితే తీసుకున్నాను. ఇక నాతో పాటు మీరు కూడా చూసేయండి వ్యూ అయితే. అందరూ అంటుంటారు కదా యానాం బీచ్ అని చెప్పి, ఇదే ఆ యానాం బీచ్ అయితే. కాకపోతే ఇదైతే బీచ్ అయితే కాదు, గోదావరి నది. ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ముందుగా వెళ్ళైతే సముద్రంలో అయితే కలుస్తుంది. కాకపోతే ఈ నది కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది. బ్రిడ్జ్ కూడా దాదాపుగా 3 నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది. ఇక నేనైతే ఈవినింగ్ వరకు యానాంలో ఉంటాను కాబట్టి మళ్ళీ నైట్ అమలాపురం వెళ్ళాలి. అప్పుడు ఈ వ్యూ కనిపించదు కాబట్టి ఇప్పుడైతే యానాం తర్వాత స్టాప్కి అయితే టికెట్ అయితే తీసుకొని ఈ వ్యూ అయితే కవర్ చేస్తున్నాను. మళ్ళీ రిటర్న్ అయితే నేను దిగిన ప్లేస్ నుంచి అయితే యానాంకి అయితే వస్తాను. What's wrong and why you never said you felt that way? Guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to grey. ఇక నేనైతే మూరమల్లలో దిగి మూరమల్ల వీరన్న స్వామి దర్శనం అయితే చేసుకొని మళ్ళీ రిటర్న్లో అయితే యానాంకి అయితే వెళ్తున్నాను. నెక్స్ట్ వీడియో అయితే మూరమల్ల వీరన్న స్వామి టెంపుల్ వీడియో అయితే పెడతాను, కంపల్సరీగా చూడండి ఫ్రెండ్స్. ఇక యానాంకి వెళ్ళి అయితే యానాంలో ప్లేసెస్ అయితే కవర్ చేసుకొని నేనైతే మళ్ళీ అమలాపురంకి అయితే వెళ్ళాలి నైట్ వరకు అయితే. ఇక అలా రిటర్న్ యానాం చేరుకోగానే ఫుల్గా అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇక్కడైతే దాదాపుగా 50 కార్లతో కేరళ స్టైల్ పెళ్లి ఊరేగింపు అయితే నడుస్తుంది ఇక్కడ. దానివల్ల అయితే చాలా వరకు అయితే ట్రాఫిక్ ఆగిపోయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా, కేరళ స్టైల్ పెళ్లి ఊరేగింపు అయితే ఇలా ఉంటుంది. ఇక అలా యానంలో తిరుగుతూ అయితే నైట్ అయితే అయిపోయింది. ఇక నేనైతే ప్రజెంట్ అయితే వెల్కమ్ టు యానాం అనే ఆర్చ్ దగ్గర అయితే ఉన్నాను. మెయిన్ అట్రాక్షన్ ఇదైతే యానాంకి. ఇక అలా ఆర్చ్ నుంచి అయితే ఒక 200 మీటర్స్ అయితే ముందుకు వెళ్తే అయితే మనకైతే యానాంలో బీచ్ రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్లో అయితే మనకి వ్యూ పాయింట్స్ అయితే ఉంటాయి యానాంలో అయితే. ఇక నేనైతే ప్రజెంట్ అయితే యానాం బీచ్ రోడ్లో అయితే ఉన్నాను. పుష్కర్ ఘాట్ దగ్గర, గోదావరి నది పుష్కర్ ఘాట్ దగ్గర అయితే ఇక్కడైతే పెద్ద శివలింగం ఉండి 2 ఏనుగులు అయితే ఎప్పటికీ ఆ శివలింగం పైన నీళ్ళు అయితే పోస్తూ ఉంటాయి. చాలా అందంగా మెయిన్ అట్రాక్షన్గా అయితే ఉంది ఇక్కడైతే.
చూస్తే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్దగా అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఏనుగులు శివలింగం అయితే. ఇక అక్కడే పక్కన అయితే అన్న వాళ్ళు అయితే చేపలు అయితే పడుతున్నారు. డే టైంలో వస్తే గోదావరి నదిలో బోటింగ్ కూడా ఉంటుంది. కాకపోతే మనం నైట్ అయిపోవడం వల్ల బోటింగ్ అయితే చేయలేకపోతున్నాం. కాకపోతే ఆ బోటింగ్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇస్తాను, ఇంకొంచెం ముందుగా అయితే చూడండి వీడియో అయితే. ఇక అలా శివుడి ఎదురుగా అయితే ఆంజనేయ స్వామి అయితే గద పట్టుకొని అయితే నిలబడి ఉన్నాడు గంభీరంగా చూస్తూ. ఇక ఇక్కడైతే మీకైతే బోటింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. వీడియో అయితే పాస్ చేసుకుని అయితే చూడండి ఒకసారి అయితే బోటింగ్ టైమింగ్స్ ఏంటి, ప్రైజెస్ ఏంటి అనేది. ఇక ఈ బీచ్ రోడ్ అయితే దాదాపుగా 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఈ 1 కిలోమీటర్లోనే ఇవన్నీ ఉంటాయి, నడుచుకుంటూ అయితే చూడాల్సి ఉంటుంది. ఇక్కడైతే మనం పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని అయితే చూస్తున్నాం. ఈ యానంను అయితే దాదాపుగా అయితే 90% రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళే డెవలప్మెంట్ చేస్తున్నారు. ఇక అలా నడుచుకుంటూ ఇంకొంచెం ముందుకు వస్తే అయితే మనకి ఎంతో ఎత్తులో అయితే భరతమాత విగ్రహం అయితే ఉంటుంది. చాలా సూపర్గా ఉంది భరతమాత విగ్రహం అయితే. సింహవాహనంతో అయితే గోల్డ్ కలర్లో మెరిసిపోతూ భరతమాత అయితే చాలా బాగా అయితే ఉంది ఈ విగ్రహం అయితే. ఇక అలా నడుచుకుంటూ ఆ ఎండ్ రోడ్ నుంచి ఈ ఎండ్ రోడ్కు వచ్చేసరికి ఇక్కడైతే పెద్దగా జీసస్ స్టాచ్యూ అయితే ఉంది. చూడడానికి మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఈ స్టాచ్యూ అయితే. ఇక ఈ స్టాచ్యూ దాటగానే మనకైతే మెయిన్ హైవే అయితే స్టార్ట్ అవుతుంది. అమలాపురంకి అయితే కాకినాడ టు అమలాపురం హైవే అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. ఇక ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఇంతవరకు మీరు ఈ వీడియోని చూసారంటే మీకైతే ఎంతో కొంత ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.